వినాయక మండపాలకు అనుమతి తీసుకోవాలని సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం బాబా ఫంక్షన్ హాల్లో వినాయక మండపాల నిర్వాహకులు యువకులతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఆన్లైన్ మోసాల పట్ల యువకులు జాగ్రత్తగా ఉండడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా జాగ్రత్త పరచాలన్నారు. అదేవిధంగా వినాయక మండపాలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరిగా పొందాలన్నారు. మండపాల నిర్వాహకులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, ఆన్లైన్ లో ప్రతి బుధవారం సాయంత్రంలో కొల్చారం పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలన్నారు. మండపాలపై లౌడ్ స్పీకర్లు ఉంచవద్దని, కేవలం భక్తి పాటలు మాత్రమే పెట్టాలన్నారు. కోతులు, కుక్కలు, ఇతర జంతువుల బారిన పడకుండా మండపానికి ప్రతిరోజు ఒకరు కాపలా ఉండాలన్నారు. 11 నాడు అందరూ ఒకే రోజు నిమజ్జన కార్యక్రమం నిర్వహించి పోలీసులకు సహకరించాలన్నారు. ప్రతిరోజు మండపానికి కాపలాదారు నిమజ్జనానికి వెళ్లే దారి పేర్లు ముందుగానే పోలీస్ స్టేషన్ లో నమోదు చేయాలన్నారు. నిమజ్జన రోజు డీజేలకు అనుమతి లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహమ్మద్ గౌస్ తో పాటు పోలీసు సిబ్బంది మహేష్, దయానంద్, ఆయా గ్రామాల వినాయక మండపాల అధికారులు, యువకులు పాల్గొన్నారు. గణేష్ పెట్టడానికి వీల్లేదు. మళ్ళీ ఒకటే డేట్ ఇస్తున్నాము. మళ్ళా గన్పూర్లకు పర్టికులర్ చెప్తున్నారు. గన్పూర్ వాళ్ళు మాత్రం రాకపోయి పర్మిషన్కి వాళ్ళకు రిజెక్ట్ చేస్తాం మేము. వాళ్ళు మళ్ళీ పెట్టుకోవాలా. ఇష్టం వచ్చినప్పుడు డేట్లో పెడతారంటే నడవది. పోలీసు వాళ్ళు కూడా ఒక మనుషులం మేము. ఇష్టం వచ్చినప్పుడు డేట్లు పెట్టుకుంటే ఎట్లా చేసి చెప్పండి. ఎవరైనా చనిపోయారు, ఆ ఊళ్ళో ప్రాబ్లం ఉందంటే మనము దానికి సరిదిద్దుకుంటాం. అందరూ లేపిన తర్వాత వాళ్ళు సపరేట్ పెట్టుకుంటా అంటే ఎట్లా చెప్పండి. దయచేసి మీరు అందరూ ఇప్పుడు సాయంత్రం కల్లా మీరు అందరూ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. అది ఆ కాపీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి ఇమ్మీడియట్గా. ఈరోజు సాయంత్రం కల్లా మీ సేవ దగ్గర పోవాలి. మీకు లింక్ పెట్టిన కాబట్టి ఇమ్మీడియట్గా మీరు అందరూ చేస్తే మేము ఫార్వర్డ్ చేస్తాం డిఎస్పీ గారి దగ్గర. అక్కడ మీరు దయచేసి డీజే అని మీకు ఒక కాలం వస్తుంది సౌండ్, అక్కడ మీరు మెన్షన్ చేయకుండా అది. ఎందుకంటే అది పర్మిషన్ ఇవ్వడానికి లేదు. డీజే బైక్ పర్మిషన్ ఉంటే దానికి కూడా ప్రొసీజర్ ఉంటుంది. డీజే అయితే అలవ్ లేదు. దయచేసి మీరు అక్కడ కాలంలో డీజే దానికి తీసేయండి. డీజేని మీరు పెట్టిరు అనుకోండి, మీకు పర్మిషన్ రాదు. ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో అక్కడ వాళ్ళే రెస్పాన్సిబుల్. 5 మెంబర్స్ ఉంటాం అక్కడ. కరెంటు గురించి కానీ, ఆ లడ్డు విషయంలో కానీ, మన ఏరియాలో కోతులు బాగా తిరుగుతుంటాయి. ఎవరైనా లడ్డు తీసుకోకపోతే వేరే విధంగా దారి తీసి మన లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. దయచేసి మీరు ఏం చేయాలంటే 5 మంది ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉంటారో అక్కడ ఎవరు ఉంటున్నారు అక్కడ మన వినాయకుడు నిమజ్జనం వరకు ఎవరు రెస్పాన్స్గా ఉంటారు. రోజు కొంతమంది అయినా ఉండాలి. అక్కడ ఒక టైమింగ్ పెట్టుకోండి. మీరు ఒక మంచి పాటలు పెట్టండి. దేవుని కోసం మనం గణేష్ మనము పెట్టుకుంటున్నాం కదా, మంచి భక్తి పాటలు పెట్టుకోండి. దైవభక్తి పాటలు పెట్టుకోండి. దయచేసి మీరు అందరూ అనవసరమైన డీజే పాటలు పెట్టుకొని మీరు వెళ్ళడం మంచిది కాదు, అది పద్ధతి కాదు. వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా ఎంట్రీ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొచ్చి మాకు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు డీజే ఎవరు కూడా పర్మిషన్ లేదు కాబట్టి అలా డీజే తీసుకోవాలంటే పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత చూద్దాం, తర్వాత ఎట్లయితే నడిపించుకుంటారు. కానీ వెళ్ళంగా మన పరిస్థితులను బట్టి ఖచ్చితంగా ఈరోజు మీరు మీ సేవ పోయి, లేకపోతే మీ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ఫోన్లో చేసుకొని మీరు అక్కడ మీ సేవకు పోయి ప్రింట్ తీసుకొచ్చి మాకు ఇవ్వచ్చు. ఖచ్చితంగా ఆ విలేజ్లో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో గణేష్లు పెడుతారో అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. దాని ఇంకా కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నమాట. మనం ఏం ఫాలో కావాలి, ఎట్లా చేయాలి, గణేష్ పెడితే ఎవరెవరు ఉండాలి, ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కావాలి, అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం ఈరోజు అందరు వెళ్ళి ఈరోజు రేపటికల్లా మొత్తం వచ్చేసారు. ప్రతి విలేజ్కి అన్నీ మాకు వచ్చేస్తే మేము లిస్ట్ తయారు చేస్తాం. తర్వాత వాటి అన్నింటి ఆన్లైన్ చేయవలసి ఉంటుంది అనమాట. ఆన్లైన్ చేయవలసి ఉంటే అక్కడ వస్తారు, వాళ్ళు వచ్చి చెక్ చేసిన పరిస్థితి ఉంటుంది. దయచేసి ఈరోజు రేపటి వరకు మేము మొత్తము ఆన్లైన్లో చేసి మీసేవర్ ఉంటే మీసేవర్, లేకపోతే మీ మొబైల్లో కూడా చేసుకొని బయటకు వచ్చి ప్రింట్ వచ్చి. మీ తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, కళ్ళు దేపోరా, అరే ఇక్కడ ఒక వాటర్ దేపోరా, ఇట్లా పంపిస్తుంటారు. దయచేసి మీరు కానీ మీకు సంబంధించిన చిన్నపిల్లలు కానీ ఎవరు కూడా అలాంటి పనులకు పంపకండి. ఎందుకంటే వాడు ఇవాళ 2 రోజులు ఇవాళ ఈసారి తెస్తాడు, రేపు తెస్తాడు, 3వ సారి వాడే తెచ్చుకొని తాగుతాడు. కాబట్టి
వాళ్ళు కూడా వ్యసనాలకు బానిసలు అయ్యే అవకాశం ఉంటుంది పెద్దగా. అలాంటి పని చేయకుండా చూడండి, ఓకేనా? మీ గల్లీలో ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఏది కానీ ఎవరు కానీ అయితే వినాయకులకు సంబంధించి మీకు ఇప్పటిదాకా చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే ఈ వినాయకుల ఫస్ట్ పర్మిషన్ తీసుకోండి. పర్మిషన్ తీసుకున్నాక ఆ ప్లేస్ ఆఫ్ మాకు లెటర్ ఇస్తారు, దాని గురించి ఎస్ఐ గారు మీకు పూర్తిగా బ్రీఫ్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పోయే రోజు నిమజ్జనం రోజు నిమజ్జనాల ఎంతమంది పోతున్నారు వినాయకుల చీరలని ఏమంటారు నిమజ్జనం పోయడానికి ఎంతమంది పోతున్నారు, ఎంతమంది వస్తున్నారు మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీ.